రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ అయితే ఏం బాగాలేదు సార్. ఏమని చెప్పాలంటే అసలు ఏముందని లడ్డు విషయం తీసుకోండి, ఎంత గొడవ చేశారు. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి. అలాంటి ఆయన్ని అంత కించపరచడం దేనికి? కించపరచాల్సిన పని ఏమైనా ఉందా? ఏదన్నా ఉంటే పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాట్లాడాలా. ఇంట్లో చిన్నపిల్లోడిని ఏదైనా వస్తువు తెమ్మంటేనే వివరం చెప్పి పంపిస్తాం. అలాంటిది వివరత్నం లేకుండా మాట్లాడటం అంటే అది ఒక పద్ధతేనా? నిన్న సుప్రీంకోర్టులో కూడా ముట్టకాయలు పట్టడం జరిగింది కదా సార్. ఏదైతే ఉందో జంతు అవశేషాలు కలవలేదు. చిన్న లాజిక్ చెప్పాను సార్. ఇంట్లో చిన్నపిల్లోడికి వస్తువు తెమ్మని పంపించేటప్పుడు పలాని తీసుకురారా నాన్న అని చెప్పి అక్కడ 100 రూపాయలు అయ్యేది 150 ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఫోన్ చేస్తే ఏమన్నా తెచ్చుకుంటానికి. అలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా తయారైపోయారంటే ఏమనుకోవాలా? ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా? విచారణలో తెలియదు కదా సార్, ఎక్కడ కూడా కల్తీ అయితే నేను చెప్పేది కల్తీ లేదని తేలింది కదా. మీరు ఏ డీటెయిల్స్ తీసుకోకుండా మాట్లాడటం దేనికి? ఏది 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఇప్పుడు ఉద్యోగస్తులంతా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి కోర్టులో కేసేస్తే ఏమవుద్ది? కొద్దిగా నాలెడ్జ్తో మాట్లాడమనండి. ఏదైనా సరే జనాలకు ఉపయోగం ఉందండి. ఏముందని రూపాయికి పావలాకి మేము భూములు ఇస్తాము, దానివల్ల కంపెనీలు వస్తాయి, మాకు ఇబ్బంది లేదంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా ఇవ్వనండి. 4 ఎకరాలు నేను కూడా ఒక కంపెనీ పెడతా, నేను మిల్లు పెడతాను, ఒక ఇది పెడతాను. నాకు కూడా ఒక నాకు ఎక్కువ ఒక ఎకరం చాలండి. 99 పైసలకి మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని పెడతాం. ఓ 10 మంది కలిసి పార్ట్నర్షిప్ తీసుకొని పెడతాం. భవిష్యత్తు కోసం దావోస్ పర్యటనకు వెళ్ళి వచ్చారు కదా సార్, కొంచెం కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఏం వచ్చినాయి చెప్పమానండి, ఎంత ఖర్చు అయింది చెప్పమానండి. జనాలు సొమ్ము అనుకున్నారా, వాడ సొంత సొమ్ము అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలి ముందర. అది ఎలా ఉంటారంటే ఐటీ శాఖ మినిస్టర్ కూడా తిరుగుతున్నారు కదా పదే అభివృద్ధి అయితేనే అంటే అంటారు కదా సార్. ఎక్కడికి తిరుగుతున్నారు? విదేశీ పర్యటనకి పదే వెళ్తున్నారు. అవును, ఎన్ని వచ్చినాయి చెప్పమానండి. వాళ్ళు కుదురుతున్నాయి అంటున్నారు కదా. ఎక్కడ చూపించమనండి. ఏమండి, చేసేవాడిని చెడదింగల్లా ఇది చేశారు. ఇక ఇప్పుడు అంతా చేసి 17 మెడికల్ కాలేజీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. మెడికల్ కాలేజీలు ఏమన్నా వచ్చినాయి? అప్పుడు ప్రైవేటీకరణకు వెళ్తేనే కొంచెం సుఖమంగా అన్ని కాబట్టి కరెక్ట్ అవుతాయి అంటున్నారు. ఒక 5 అన్నా చేస్తామంటారు. అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటే వాడు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతాడు. ఎవరు బదాయిస్తారు? పేదలు బదాయిస్తారా? 70% కంట్రోల్ మనకే ఉంటుందని కూడా చెప్పారు కదా. బాండ్ రాసిస్తారా కనుక్కోండి. బాండ్ ఏమైనా రాసిస్తారా కనుక్కోండి. బాండ్ పక్కా బాండ్ ఏమైనా రాసిస్తారా? వైద్య పరికరాలు ఆ సరంజామా అంతా సమకూరదు, ప్రభుత్వాలే నిర్ణయించాలంటే కొంచెం వ్యయం అవుతాయి. వ్యయం అవుతుంది దేనికి? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రజలు అనుకుంటున్నారా, ప్రైవేట్ వాళ్ళు అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది సార్? మరి ఎలా ఉండబోతుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, సంక్షేమాలు కూడా మరి ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, ప్రజలైతే కనుక పిచ్చి గొర్రెలు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. పిచ్చి గొర్రెలు అనుకొని ఆ గొర్రెలు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి పాదయాత్రగా వస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా 1.5 సంవత్సరాల తర్వాత ఉంటారంటున్నారు కదా. ఓడిపోయిన చోట గెలవాలి, మేము అన్నీ చెప్పినట్టు చేశాం కాబట్టి ప్రజలు చూస్తున్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? కోట్ల విషయాలు ఏం సార్? 10 కోట్లు ఏమో తెచ్చారంటున్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ ఉందా లేదా ఏంటి? అది తెలుసుకోండి ముందర. అది మరి ఏం లేకుండా ఏం మాట్లాడతాం మేము కూడా. ఎందాక ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు సార్, మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే కనుక మేము కూడా మాట్లాడలేము సార్, ఒక ముక్కతో చెప్పాలంటే. అది 77వ గణతంత్ర దినోత్సవం ఒకసారి రిపబ్లిక్ డేకి సంబంధించి తలుచుకుంటూ మన రాజ్యాంగం మనకి అప్పుడు నిర్మించిన పెద్దలందరినీ మరి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి అంశాలు ఎలా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఎన్డీఏ భాగస్వామ్యంలో ఇప్పుడున్న నాయకులందరూ ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం ఇండివిజువల్గా సంక్షేమాల మీదే ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి మరి ఈసారి ఎలా ఉండబోతుంది, వచ్చే 5 ఏళ్ళు ఎలా ఉంటుంది? ఆల్రెడీ 2 సంవత్సరాలు దగ్గరగా ఉన్నాయి. సో ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్ద లీడర్స్ అందరూ కష్టపడుతున్నారు, కానీ కనపడేది ఏంటంటే ముగ్గురే కనపడుతున్నారు. ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు మనకి, కానీ కనపడేది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అంతే. అప్పుడప్పుడు మేడం అనిత కనపడతారు. ఓకే, సో వీళ్ళు తప్ప ఇంకా మనకి చాలామంది మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా పవర్స్ ఇచ్చి ఎవరు చేయాల్సిన జాబ్ వాళ్ళు చేస్తే ఇంకా స్పీడ్ వస్తుంది, ఇంకా ఎఫిషియన్సీ అనేది వస్తుంది మనకి. ఇంకొకటి ఏంటంటే అందరూ పైన జాబ్స్ అంటున్నారు, కానీ రియాలిటీలో చూస్తే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏమి ఒక్కటి కూడా కనబడట్లేదు. ఇప్పుడు అంతా వాట్సాప్ గ్రూపు ఇవన్నీ సిస్టమ్ పెట్టేసాము, అంతా ఆన్లైన్ అంటున్నారు. ఆ సైట్లోకి వెళ్తే అసలు అది ఓపెన్ అవుతానికి టైం టేకింగ్, అది తర్వాత అది వర్క్ అవుతుందా లేదా అనేది ఎవరు చూడట్లేదు. సగానికి సగం అసలు వర్కే అవ్వట్లేదు. ఆ సైట్స్ అన్నీ చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి.
అండ్ ఎడ్యుకేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఇంకా చాలా ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి. అందులో ఆలోచించట్లేదు. ఎంతసేపు జాబ్స్ అని వీళ్ళు ఢిల్లీ వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, మొత్తం తిరగడమే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటి, ఎట్లాగా దాన్ని ఫస్ట్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఉన్న రిసోర్స్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలి, ఓకే చిల్డ్రన్ ఎట్లాగా. ఇప్పుడు అందరు ఏంటంటే టైంపాస్కి టైంపాస్ అని చెప్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. రేట్స్ అంటున్నారు, అగ్రికల్చర్ అంటున్నారు, అవన్నీ ఏమి కామన్ మ్యాన్కి ఏమీ అందట్లేదు. ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అందుతున్నాయి. అది ఏంటి, కిందటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏదైతే పెన్షన్ ఉందో అది కంటిన్యూ అవుతుందే కానీ అది రైటా రాంగ్ అనే చూసేవాళ్ళు ఎవరు లేరు. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయ్యారా అది చూడాలి. సో ఏంటంటే పాత ప్రభుత్వం ఏం చేసిందో అదే గెట్ ఆన్ అవుతుంది కానీ కొత్తది ఏమీ రావట్లే. ఎంతసేపు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ని కోట్లు కనబడదు. చెప్పడానికే ఉంది కానీ పేపర్లో అస్సలు ఏమి కనపడట్లే. అసలు నేను కామన్గా చూస్తూ ఉన్నాను, ఏమి కనపడట్లే. అలా ఉంది సార్. ఇదేమో పదే ఎంతవరకు కూడా రాజకీయ నాయకులకు సంబంధించి ఈ తిరుపతి లడ్డు విషయం నిన్న మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదైతే జరిగిందో వాదనలో కల్తీ అయితే జంతువుల అవశేషాలతో జరగలేదు, ఓన్లీ పామ్ ఆయిల్ మరొక ఇంగ్రీడియంట్స్ వల్లే జరిగిందని తేలింది. సుదీర్ఘ విచారణకు మళ్ళీ సిట్కి ఏదైతే కోర్టు తరపు నుంచి ఆదేశాలు అందాయి, ఎలా ఉండబోతుంది మరి? నిజంగా వీటి మీదే హడావుడి ఉంటుంది కానీ రాజకీయ నాయకులకి నిజంగా ప్రజల సమస్యలపైన ఫోకస్ ఉందంటారా? ఈ తిరుమల లడ్డు అంటారు పదే. ఈ లడ్డు ఇష్యూ ఏంటంటే మళ్ళీ అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. నిజమైన కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో, నిజమైన నిందితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అది అందరికీ తెలిసిందే. కాకపోతే కింద ఉన్న వాళ్ళ మీద అది వేసేయడం అది కామన్. అది ఇక్కడే కాదు, ఎక్కడున్నా కూడా జరిగేది అది. పైన ఉన్నవాడు ఎప్పుడు సేఫ్గానే ఉంటాడు. పైన ఉండే వాళ్ళకి అందరికీ బాగానే డబ్బులు అవన్నీ కూడా చాలా ఎక్కువగానే స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ కింద ఉన్నవాడు ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో దాని గురించి మనం ఫోకస్ చేయడం కూడా వేస్టే. నిజంగా ఈ ప్రభుత్వం ఏదైనా చెయ్యాలనుకుంటే వీళ్ళ మీద వాళ్ళ మీద అనుకోకుండా ఏది రైటో ప్రజలకి, కల్తీ ఉంది, ఇప్పుడు ఏం చేయగలం, వాళ్ళని లోపలేస్తే ఇప్పుడు ఏమవుతుంది. అండ్ బడ్జెట్ కూడా వీళ్ళు స్పెండ్ చేసేదానికంటే 225 crores అంటున్నారు. అదేమంత పెద్ద ఇది కాదు. దానికంటే పెద్ద స్కాములు జరిగాయి, వాటి జోలికి అసలు ఎవరూ వెళ్ళట్లేదు. ఇదేదో ఒకటి చిన్నది పట్టుకొని సెంటిమెంట్ మీద కొడితే ఇదేంటంటే రన్నింగ్ రౌండ్ ద బుష్ అంతే. కానీ అమరావతికి సంబంధించి 2వ దశ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించారు, ముందుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు స్పోర్ట్స్ సిటీలు అంటున్నారు. 1,00,000 ఎకరాలకు గాను 2 లక్షల కోట్లు నిర్మాణ ఖర్చు అంటున్నారు. ప్రజాధనం ఒక ఎత్తు, దీంతో పాటు విగ్రహాల ప్రతిష్టలు అంటున్నారు. మళ్ళీ ఎన్టీఆర్ సీనియర్ గారిది 1750 కోట్లు. దేశం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కడతామంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటున్నారు. నిజంగా చూసుకుంటే పాలనా అంశాలు ఎలా ఉన్నాయి, ఈ అంశాల మీద ఫోకస్లో ఉంటున్నాయి ఎందుకని? సార్ అదే నేను చెప్తున్నాను. ఇవన్నీ వల్ల లాభం ఏంటి అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు జగన్ని అంత మాటలు చెప్పాము, అక్కడ అంబేద్కర్ దానివల్ల ఉపయోగం లేదు, అంత ఖర్చు పెట్టామని. సో ఈ విగ్రహాల ప్రతిష్ట, ఇవన్నిటి వల్ల ల్యాండ్ పూలింగ్, ఇవన్నీ కూడా ఇదంతా ఏంటంటే కావాలి, బట్ వద్దు అనట్లేదు. బట్ ఎంతవరకు కావాలి, బట్ బేసిక్ ఏం కావాలి, నెక్స్ట్ లెవెల్. సో లెవెల్ 1కి ఏం కావాలి, లెవెల్ 2 ఏం కావాలి, లెవెల్ 3 ఏం కావాలి అనేది ఒక క్లారిటీ కావాలి. సో ఇమ్మీడియట్గా ఏం కావాలి, తర్వాత లాంగ్ టర్మ్లో ఏం కావాలి, ఈ విగ్రహాలు ఇవన్నీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. బట్ బేసిక్గా ఇప్పుడు ఇంకా ఇంత సఫరింగ్ పెట్టుకొని నువ్వు ల్యాండ్ పూలింగ్ చేశాను, ఇవన్నీ చేస్తాను అంటే అవన్నీ ఏంటంటే ఆఫ్టర్ 10 years 5 years అవన్నీ చేతికి వస్తాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఆ లోపల ఎంత సైడ్ ట్రాక్ అయిపోతుందో అది ఎవరికీ తెలియట్లేదు. సో చూస్తే సార్ తర్వాత 2029కి మాజీ ప్రభుత్వాలు రానివ్వమని ఇప్పుడున్న ప్రభుత్వాలను గమనిస్తున్నారు ప్రజలని మాజీ ప్రభుత్వాలు అంటూ ఉన్నాయి. ఫైనల్గా 2029 ఎలా ఉండబోతుంది? ఎందుకంటే యంగ్ లీడర్స్ ఫామ్లోకి వస్తారా? పవన్ కళ్యాణ్, లోకేష్, ఇటుపక్క ఎలాగో జగన్ గారు ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఫైనల్? లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా యంగ్, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కష్టం ఇంకా చూడలేదు. వరల్డ్ పాలిటిక్స్ చూస్తుంటే రోజుకి మారుతుంది. ఎవరు ఎక్స్పెక్టే చేయలేదు. యూఎస్ ఇట్లా అయింది, యూకే అట్లా ఉంది, యూరోపియన్ నేషన్స్ అట్లా ఉన్నాయి. చైనా చాలా డెవలప్ అవుతుంది. చైనా ఇప్పుడు అంత డెవలప్ అవుతుంది. ఇంకా పాకిస్తాన్ మనం లేదు, అది కాదు ఇది కాదు అంటున్నాం. అది ఎంతవరకు నిజమో పాకిస్తాన్, కానీ పాకిస్తాన్ రియాలిటీ చూస్తే
చాలా పాజిటివ్గా ఉంది. వాళ్ళ దగ్గర చాలా మినరల్స్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. రేపొద్దున చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయొచ్చు, యుఎస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఇండియా పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. సో ఈ లోపల మన లోకల్ లీడర్స్ ఏంటంటే ఉన్న రిసోర్సెస్ ఉన్నది ఎట్లా చేయాలి, జనరేషన్ మన దగ్గర ఉన్నది ఏంటంటే యంగ్ జనరేషన్ ఎట్లా వాడుకోవాలి. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా డెవలప్ అయ్యారు, ఇప్పుడు లోకేష్ కూడా చాలా డెవలప్ అయ్యారు. కాకపోతే ఒక్కడే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతుంటే గోల్ కీపర్ నుంచి ఫ్రంట్ రన్నర్ వరకు నేనే ఉంటానని లోకేష్ అంటే చాలా మిస్ అయిపోతాం. సో ఎవరు చేయాల్సిన డ్యూటీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని హ్యాండిల్ చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళని పుష్ చేయడం, వాళ్ళ ఎఫిషియన్సీ అందరూ పనిచేస్తేనే వస్తుంది. నేను ఒక్కడనే అన్నీ చేసేస్తానంటే ఏది అవ్వదు, అన్నిట్లో డిలేలు అవుతాయి, అన్నిట్లో ల్యాప్సెస్ వస్తాయి. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు. ఓకే, ఆయన కూడా దిగి ఒపీనియన్ ఏది ఉందో అది షేర్ చేయాలి. ప్లస్ కానీ మైనస్ కానీ కరెక్ట్ కానీ రాంగ్ కానీ కొన్ని వాటికి ఆయన కూడా బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు బిగినింగ్లో చాలా అగ్రెసివ్గా వచ్చాడు, చాలా ఎఫిషియెంట్గా, చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సడన్గా ఏంటంటే బ్యాక్ స్టెప్ వేసేసి ఆయనకి క్లారిటీ రాలేదు ఏం చేయాలి, ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలి. బికాస్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అది లోకేష్కి వెళ్ళిపోయి లోకేష్ అన్ని పోర్ట్ఫోలియోస్ తీసేసుకునేటప్పటికి ఆయన కూడా బ్యాక్ స్టెప్ వేసేశారు. సో ఆయన దగ్గర ఉన్న 11 సీట్స్, ఆ 11 మినిస్టర్స్ ఏం చేస్తున్నారు ఎవరికీ క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు లోకేష్ తప్ప మిగతా మినిస్టర్లు ఏం చేస్తున్నారు ఎవరికీ క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ ఇవ్వాలి, ఎవరి పని వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు వీళ్ళు చేయాల్సిన వర్క్ వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టరు, నేనే ఫైనాన్స్ చేస్తాను, నేనే డిఫెన్స్ చేస్తాను, నేనే హోమ్ మినిస్టర్ చేస్తానంటే నా పని ఎవడు చేస్తాడు? సో ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పి నువ్వు వాళ్ళ ఎఫిషియన్సీస్ని డెవలప్ చేస్తే అప్పుడు తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. అన్నీ చూస్తున్నారు ప్రజలు. ఒక పక్క సంక్షేమాలు అలాగే ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఏమైపోయాయి, నిరుద్యోగ వృత్తి ఏమైంది, రాగానే వాలంటీర్లు నియమించి వాళ్ళకి జీతం పెంచుతా ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం? ఏదైతే ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరోవైపు బాబు గారు బాబు వస్తే జాబ్ అన్నారు, బాబు వచ్చారు. వాళ్ళ నారా లోకేష్ వారి బాబు గారికి వచ్చింది జాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వచ్చింది జాబు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాది కుటుంబ పార్టీ కాదు అని చెప్పారు. వాళ్ళ నాగబాబు కూడా ఉద్యోగం ఇచ్చుకున్నారు. 2,35,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న నారా లోకేష్ గారు మీ మాట ఎక్కడ పెట్టారని అడుగుతా ఉన్నాము. ఆనాడు యువగలం పాదయాత్రలో చెప్పారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోనని చెప్పావు. మరి ఈనాడు 2 జనవరిలు వచ్చాయి. ఈ 2 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా పారిపోయింది ఎవరు? మిస్టర్ నారా లోకేష్. మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, 2,35,000 ఉద్యోగాలు ఇవ్వకుండా పారిపోయింది నీవు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఉందన్నారు. మరి ఈనాడు అదే కేంద్రంతో మీరు డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తా ఉన్నారు. 3 మహిళలు నీకు చేతనైతే 3 మహిళల్ని తెచ్చావా అని అడుగుతా ఉన్నాము. సుగాలి ప్రీతు ఒక మహిళకు అన్యాయం జరిగితే ఏం చేస్తా ఉన్నారని రెచ్చిపోయావు. మరి నీ ఎమ్మెల్యే అరవల్లి శ్రీధర్ మహిళల మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి, నీవేం చేస్తా ఉన్నావు అని అడిగాము. అదేవిధంగా విశాఖ ఉక్కును అమ్మేస్తా ఉంటే 21 మంది ఎంపీలు మీ ఒంటికి కారం పూసుకోండి, సిగ్గేయడం లేదా అన్నారు. మరి నీ ప్రభుత్వము 17 మెడికల్ కాలేజీలు అమ్మేస్తా ఉన్నది, మరి నువ్వేం పూసుకుంటావు మిస్టర్ పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు నిరుద్యోగులను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, ఏ వ్యవస్థకు న్యాయం చేసిన దాఖలా లేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లయితే ఏమవుతుంది? రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టేనా? అందులో నిరుద్యోగ వృత్తి ఏమైంది? వాలంటీర్లు రాగానే జీతం ఎక్కువ ఇచ్చి మళ్ళీ నియమించుకుంటామని చెప్పారు, దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నారు, విధుల నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళని గతంలో వరదల్లో కూడా వాడుకున్నారు, మరి ఇప్పుడు ఏమంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు విద్యార్థులని యువజనుల దగ్గరికి వెళ్ళి పాదయాత్ర రూపంలో వెళ్ళి నేను వస్తే జాబ్ సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి హామీలు ఇచ్చుకొచ్చి గెలుచుకున్న తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో విద్యార్థులను కానీ యువజనులను కానీ సచివాలయ ఎంప్లాయీస్ని కానీ లేదు అన్నట్లయితే వాలంటీర్స్ని కూడా పూర్తి స్థాయిలో స్పందించడం లేదు. ఇప్పటి వరకు కూడా జాబ్ సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఇప్పటివరకు ఒక్క వాగ్దానం కూడా ఇవ్వలేదు.
అందుకే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమం పెట్టడం జరిగింది. లేని పక్షంలో ఈ ఉద్యమాలన్నీ మరింత ముందుకి కొనసాగిస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఈ విషయం బయటపడింది, కల్తీ జరిగింది కేవలం పామాయిల్తోనే కానీ జంతువుల అవశేషాలతో కాదని తేలింది. మరి ఇప్పుడు ఏం సంప్రోక్షణ చేస్తారు? ఈయన ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో మహిళల పట్ల కూడా ఇబ్బంది జరిగినా బయటకు వచ్చినా నిరుద్యోగులకు కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారు అవకాశవాస్తుడు. ఆయన అధికారంలో రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఆయన యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోకుండా ఆస్తులను సంపాదించుకోవడం కోసమే ఆయన రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ యొక్క పార్టీని కూడా నిలబెట్టుకోవడం అనేది పార్టీని పోషించడానికి కాదు, ఆ యొక్క ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన రాజకీయం రావడం జరిగింది. నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల కోసం ఏమీ కూడా ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడా కూడా వాగ్దానం ఇవ్వలేదు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇస్తామనేది కూడా చెప్పడం లేదు. అదేవిధంగా ఉగాది రోజు ఒక చిన్న తీపి జ్ఞాపకంగా చెప్పారు. ఉగాది రోజు తీపి జ్ఞాపకంగా ఇస్తామనేటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్యమం అనేది మరింత ముందుకే కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన దగ్గరలో ఉంది, 18 నెలల పైనే చూశారు. రాగానే నిరుద్యోగ భృతి అన్నారు, రెండోది వాలంటీర్లకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. వాలంటీర్లు పక్కన పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్లు పక్కన పెట్టారు, నిరుద్యోగుల్ని పక్కన పెట్టారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, వదిలింది లేదు. ఏం జరుగుతుంది? మాట్లాడితే విదేశీ పర్యటనలు, లడ్డూ విషయంలో హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహిళల పట్ల నేను చిత్తశుద్ధితో ఉంటాను, ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానన్నారు. నిజంగా చూసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఎలా ఉంది అసలు? ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వస్తే అంత మారిపోతుంది అనే ఉద్దేశం, ఏదో కూటమి ప్రభుత్వం వస్తే అంత మారిపోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు జనాలు పట్టం కడితే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీదకి వేశారు. వాళ్ళు మీ రాష్ట్ర ప్రజల బిడ్డలన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు ఏమని చెప్తారు చూడండి. ఈరోజు వాలంటీర్ల ఉద్యోగాలను తీసేసి పెద్ద వాలంటీర్గా చంద్రబాబు నాయుడే పింఛనిస్తున్నాడు. ఏమి మీకు ముఖ్యమంత్రి పదవికి వద్దా? వాలంటీర్ పదవే కావాలా? ఎందుకయ్యా ఆ వాలంటీర్లకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేసి నీ ముఖ్యమంత్రి పదవి హోదా నువ్వు చేసుకోవచ్చు కదా? ఎందుకు ఇటువంటి దిగజారుడు పనాలు ఇటువంటివి ఎందుకు చేస్తున్నారు? నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి అన్నారు, చదువుకున్న వాళ్ళు మొత్తం రోడ్డుకి ఎక్కారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరానికి 4 లక్షలు అన్నారు. ఎక్కడ మీ ఉద్యోగాలు? ఎక్కడ ఇస్తున్నారు? నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తున్నారు? ఈరోజు ఫీజులు కట్టలేక, ఫీజు రిమైండ్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులు అయితే వాళ్ళని చదివించుకోవాలా లేదా అనే పరిస్థితి తీసుకుని వచ్చారు. ఎందుకు మిమ్మల్ని ఈ జనాలు ఓటేసినందుక ఈరోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రశ్నిస్తామన్నారు, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమైనట్టు? మరి మా ఏదైనా అంటే మా వాదన ప్రశ్నిస్తానంటాను కదా, మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ప్రతి దానికి గవర్నమెంట్కి మీరు తప్పు చేస్తున్నా సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీరంటే చాలా అభిమానం ఉండేది మాకు, ఆ అభిమానం కూడా లాస్ట్కి వెళ్ళిపోతుందని భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక స్ఫూర్తిదాయకము, మీలో ఒక యువతరం మేల్కొల్పే శక్తి ఉంది. కానీ దాన్ని మీరు యూటిలైజ్ చేయకుండా ప్రభుత్వం ఏ తప్పు చేసినా దాన్ని సమర్థిస్తున్నారు. ఈ లడ్డు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏది గమనించకుండా వాళ్ళు ఏది చెప్తే అదే మీరు మాట్లాడుతున్నారు. చూడండి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని వాళ్ళు తక్కువ చేసిన తర్వాత మీరు పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని మీరు గమనించుకోండి. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి గమనించండి. మీకు ఉన్న జ్ఞానము చాలా అమోఘము, మీకున్న నాలెడ్జ్ చాలా ఇది. మీరు ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు నిలబడి పోరాడతారని చెప్పేసి నిరుద్యోగ భృతి ఇప్పిస్తారు. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తానమ్మా నా జేబుతో అని చెప్పారు. మరి ఏమయ్యా పవన్ కళ్యాణ్? మరి ఈరోజు వాలంటీర్లు రోడ్డున పడ్డారు, మహిళలు రోడ్డున పడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈరోజు గ్రామాల్లో వార్డులలో సమ్మెలకు మొదలుస్తున్నారు. ఈరోజు వాళ్ళు గ్రామాల నుండి పైకి ప్రతి ఒక్కరి కలుపుకొని వచ్చి ఈరోజు రాష్ట్రం మీద ఖచ్చితంగా పడతారు. మిమ్మల్ని ఖచ్చితంగా ముట్టడి చేస్తారని చెప్పేసి కోరుచున్నాము. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఉసురు ఈ కూటమి ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. గారు చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల పరిపాలన కూటమి, అందులో ఎన్డీఏ భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం జరుగుతుంది? నిరుద్యోగ భృతి ఏమైపోయింది? దానికి సంబంధించి మిగతా విధానాలు ఏమైపోయాయి?
ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టేటప్పుడు ప్రశ్నించడం కోసం నేను పార్టీ పెడుతున్నానని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. అయితే ఈరోజు అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్లో మీరు భాగంగా ఉన్నారు. ఆ రోజు మీరు చెప్పారు మేము వచ్చేది కూటమి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని పక్షంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి హామీ కోసం మేము ఇప్పటికే ప్రణాళికలు చేసుకున్నామని చెప్పేసి యువకుల పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలలు అవుతా ఉన్నా జాబ్ క్యాలెండర్ గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి కడుపు మండిన నిరుద్యోగులుగా ఈరోజు నిరుద్యోగ రణబేరి పేరుతో విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించి నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోతే, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే మాత్రం భవిష్యత్తులో కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నిరుద్యోగులను చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. యువత ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ గతంలో లడ్డూ విషయంలో కానివ్వండి, మహిళలకు ఏదైనా జరిగిన చొక్కాలు చించుకుని సంప్రోక్షణలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమైపోయారు? సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇటు చూసుకుంటేనేమో వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మహిళల వేధింపులపైనే ఉన్నారు. మొదటి నుంచి అదే వాదనగా సాగుతుంది. ఎలా చూడాలి ఈ అంశాలన్నీ చూసుకున్నట్లయితే ఆయన నిజంగా పట్టించుకుంటున్నారా? మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా మారిపోయారు. ఈరోజు మనం చూసాం రిపబ్లిక్ డే రోజు నరేంద్ర మోడీని అనుసరించే విధంగా ఆయన వస్త్రధారణ అయితేనేమి, అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతనే పేరుతో యువతను మభ్యపెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మేము అఖిల భారతీయ యువజన సమైక్యగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు చెప్పారు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మహిళలు మాయమయ్యారని చెప్పేసి, దీనిపై నేను పోరాడతానని చెప్పారు. మరి అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతా ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వరుసగా మహిళలను వేధించినటువంటి సంఘటనలు చిక్కుతా ఉన్నారు. దీనిపైన మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి ఏ వైపుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గతంలో కూడా ఇదే అంశం పైన చాలా సార్లు పోరాడు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. మరి ఏం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా విజయవాడ నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించాము ఏఐవైఎఫ్గా. కూటమి ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం భవిష్యత్తులో విద్యార్థులను, నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని, అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.